Hi guys, welcome back to our channel Teju Banu Vlogs and welcome back to another video of the wedding series. So idaithe 3 events kalipi undi vlog lo. Okati Varalakshmi Vratam roju and haldi and pelikoduku function. So memaithe Varalakshmi Vratam roju Girish వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను బాను అత్తమ్మ మమ్మల్ని కూడా పూజలో కూర్చోమని చెప్పారు. సో ఆ రోజైతే అక్కడికి వెళ్ళి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది పూజ అంతా. పంతులు గారు వచ్చారు, చాలా బాగా చేయించారు. సో ఇక్కడ రేణుకాక, యతీష్ బావ, నేను బాను కూర్చున్నాం అండ్ గిరీష్ కూడా కూర్చున్నాడు పూజలో. పూజ అంతా చాలా బాగా జరిగింది. ఇంకా ఆ రోజు వ్రతం అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేసి ఇంట్లో కూడా పూజ చేసుకొని తర్వాత గూడూరుకి వెళ్ళాము. అండ్ వ్రతం అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అలా అయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా నిద్రపోయి ఈవినింగ్ అలా లేసాము. అండ్ పక్క రోజు హల్దీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా మేము డైరెక్ట్ బట్టలు కూడా తెచ్చేసుకున్నాం, ఊరికే నెల్లూరుకి తిరగడం ఎందుకు అని. సో ఆ రోజు ఈవినింగ్ ఇంకా లేసి మెహందీ పెట్టించుకున్నాము. అదైతే నేను వీడియో తీయలేకపోయాను బికాస్ బాను కూడా ఇంట్లో లేడు. అండ్ నేను మెహందీ పెట్టుకున్నాను, అందరూ మెహందీ పెట్టుకున్నారు. సో ఎవరి చేతులు ఖాళీలే, అవైతే వీడియోస్ ఏం తీయలేదు. అండ్ పక్క రోజు కూడా ఎర్లీ మార్నింగ్గా లేసాం బికాస్ నూనె కూడా ఉంది కదా. సో ఇక్కడ పూజ అంతా అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా చేయించారు పంతులు గారు. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఇది క్షీరేణ స్నాపయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణేశవర్ణనదస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విద్యేయం నామస్వం పురుషానహం అశ్వపూర్వానరమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముఖమత్వయే శ్రీమాదేవీతాం కామోస్మితాం హిరణ్యప్రాకారాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోహక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే. సో వ్రతం రోజు నైట్ మెహందీ, అది ఈవినింగ్ మెహందీ పెట్టించుకొని అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ రోజు నైట్ గిరీష్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు. అండ్ నేను, బాను, రేణుక అక్క, యతీష్ బావ, చిన్ని అన్న మేమందరం కలిసి పక్క రోజు నలుగుకి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తూ ఉన్నాం. ఫుల్ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఆ రోజు చాలా ఫన్నీగా ఉండింది అసలు. అండ్ పక్క రోజు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా లేసాం నూనె నలుగు కోసం. ఇక్కడ నూనె నలుగుకి కూడా సింపుల్గా ఇలా డెకరేషన్ చేయించారు. అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మేము లేసేసరికి అమ్మమ్మ వాళ్ళని నీట్గా పెట్టారు. అండ్ ఒక్కొక్కరు నూనె నలుగు పెట్టడం స్టార్ట్ చేశారు.
ఇక్కడ హల్దీ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది హల్దీ డెకరేషన్ అవుట్పుట్. అండ్ నూనె నలుగు అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ కల్లా హల్దీ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ డెకరేషన్ వల్లే నీట్గా బిందెలు ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసి వెళ్ళారు. సో ఈ డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఫుల్ ఎంజాయ్ చేసాం హల్దీలో. అసలు ఒకరి మీద ఒకరు వాటర్ పోసుకుంటూ చాలా అంటే చాలా అసలు బాగా ఎంజాయ్ చేసాం. అసలు నలుగుకి రెడీ అవ్వడానికి మాకు టైం సరిపోలేదు. ఇక్కడే మేము చాలా లేట్ చేసేసాము వాటర్తో ఆడుకుంటూ. సో ఆ విజువల్స్ అన్నీ కూడా చూడండి, చాలా ఫన్గా ఉంటుంది.
చూసారు కదా, హల్దీకి అయితే అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ మాకు టైం కూడా తెలియలేదు. అందుకే నలుగుకి రెడీ అవ్వడం కొంచెం లేట్ అయింది. ఆ నలుగు కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఆ రోజు నేనే అందరికన్నా లేట్గా రెడీ అయ్యాను అనుకుంటాను. కరెక్ట్ టైంకి నా స్ట్రైట్నర్ కూడా వర్క్ అవ్వలేదు. ప్రతి ఒక్క సాకెట్లో పెట్టి చూసాను ఇంట్లో, బట్ ఎక్కడ పెట్టి చూసినా వర్క్ అవ్వలేదు. ఇంకా ఫుల్ వాటర్ పడి హెయిర్ అంతా ఫ్రిజ్ అయిపోయింది. బట్ సమ్హౌ మేనేజ్. బాను చాలా హెల్ప్ చేశాడు ఆ రోజు నాకు, అందుకే కొంచెమన్నా ఫాస్ట్గా రెడీ అయ్యాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది నలుగు డెకరేషన్. గిరీష్ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది ఆ రోజు ట్రెడిషనల్గా. అండ్ నలుగులో కూడా ఫుడ్ అంతా చాలా బాగుంది. అండ్ నలుగు అయిపోయిన తర్వాత మేము ఇంకా నెల్లూరు స్టార్ట్ అయిపోయాం. బికాస్ పక్క రోజు మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి. పొద్దున్నే లేసి పక్క రోజు పెళ్ళి వచ్చి నేను ఇంకా శారీ జ్యువెలరీ అవన్నీ తీసి పెట్టుకోవాలని ఆఫ్టర్ లంచ్ అరౌండ్ 2 o'clock అలా మేము కూడా నెల్లూరుకి స్టార్ట్ అయిపోయాము. సో దిస్ ఈజ్ ఫర్ ద హల్దీ అండ్ పెళ్లి కొడుకు ఫంక్షన్ బ్లాగ్ గైస్. ఇంకా పెళ్ళిది, సత్యనారాయణ వ్రతం అండ్ రిసెప్షన్ బ్లాగ్స్ ఉన్నాయి, అవి కూడా ఎడిట్ చేస్తున్నాను. ఐ పోస్ట్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.